పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. సో సినిమా హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైపోయింది. మార్చ్ 26న వాళ్ళు అనౌన్స్ అయితే చేసేసారు. యాక్చువల్ గా ఆ తేదీన మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమా కూడా రావాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ ఒక నెల రోజులు పెండింగ్ ఉండడంతో ఆ సినిమాని ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. అయితే అదే టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ ని మార్చ్ లో ఫిక్స్ చేయడం జరిగింది. సో సేమ్ డేట్ నాడు. సో ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ కళ్ళు చెదిరేలా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ సినిమా బిజినెస్ ఏరియా వైజ్ కొనుక్కోవడానికి భారీగా డిమాండ్లు వినిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో ఓజీ రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ జరగబోతున్నట్టుగా కూడా సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి బిజినెస్ జరుపుకోనుంది, మరి ఎలాంటి విజయాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తుందో ఒకసారి మనం ఈ సినిమాకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పొలిటికల్ గా బిజీగా ఉండడంతో సరిగ్గా డేట్స్ కేటాయించలేకపోయారు. ఈ సినిమా కంటే ముందు ఓజీ అహ్యార వీరమల్లు విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే ఆయన 3 సినిమాలు కూడా కమిట్ అయ్యారు. అయితే అడపాదడపా ఆయనకు టైం దొరికినప్పుడల్లా ఈ సినిమాలకు డేట్స్ ఇచ్చి దాన్ని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క సినిమా ఫస్ట్ అహ్యార వీరమల్లు వచ్చేసింది, ఆ తర్వాత ఓజీ వచ్చేసింది, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి అయితే సిద్ధమైపోయింది. అయితే హరిహర వీరమల్లు విషయంలో కాస్త థియేటర్ దగ్గర అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వైఫల్యం చెందడం చూసాం. అయితే ఓజీ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక క్రేజీ కమ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. సినిమా 300 కోట్లకు పైచిలుకే రాబట్టింది. సో, సో ఆ స్థాయిలో విజయాన్ని సాధించి పెట్టింది. అంతేకాకుండా అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పుకోవాలి. అంటే అప్పటి వరకు కూడా ఆయన అంటే కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన సినిమాలు చూసుకుంటే 'వకీల్ సాబ్' గావచ్చు, 'భీమ్లా నాయక్' గావచ్చు, 'బ్రో' గావచ్చు, ఇలా అన్నీ కూడా రీమేక్‌లు చేయడంతో ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి అయితే ఉంది. అంటే సినిమాలు అవి మా హీరో సినిమా వస్తుంది, మేము చూస్తున్నాం, బానే ఉన్నాయి అని అనుకుంటున్నారు గానీ, ఏదో ఒక మ్యాజిక్ అభిమానులైతే పోవడం జరిగింది. సో, వాళ్ళు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన అనౌన్స్ చేసిన సినిమాలు 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ 3 సినిమాల్లో కంటే 3 సినిమాలల్ల 'ఓజీ' పైన అభిమానులు ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ సినిమా కోసం ఈగర్‌నెస్ పెరిగిపోయింది. 'హరిహర వీరమల్లు' ముందొస్తున్న అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ 'ఓజీ' పట్ల చూపించడం జరిగింది. అంటే కాంబినేషన్ అక్కడ సుజిత్ డైరెక్టర్ ఉండడంతో ఆయన అంతకుముందు 'సాహో' తీశారు, 'రన్ రాజా రన్' తీశారు. సో, ఈ 2 సినిమాల మేకింగ్ స్టైల్ చూసారు. సో, అలా పవన్ కళ్యాణ్ గారితో ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో మంచి హైప్ వచ్చేసింది. తర్వాత రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ విపరీతమైన క్రేజ్ ఆ సినిమాకి తెచ్చిపెట్టింది. మళ్ళీ ఇదొక రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సినిమా కావడంతో అలా అభిమానులు ఒక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సో, అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాయి. ఇటు 'హరిహర వీరమల్లు' అండ్ 'ఓజీ' కూడా. అయితే 'హరిహర వీరమల్లు' కాస్త విప్లవం చెందింది. ఈవెన్ 'హరిహర వీరమల్లు' ఫంక్షన్‌లలో కూడా అభిమానులందరూ కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని అరవడం మనం చూసాం. సో, ఆ స్థాయిలో ఆ 'ఓజీ' ఫీవర్ అయితే ఉండింది. సో, అది రిలీజ్ అయింది. అనుకున్నంత రేంజ్‌లో విజయాన్ని సాధించింది. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయన ఎప్పుడు లేని ఒక గ్లో ఆయన ఫేస్‌లో కనిపించింది మనం చూసాం. 'ఓజీ 2' కూడా ఉంటుందని చెప్పేసి ఆయన అటుపక్క తమన్, ఇటుపక్క సుజిత్‌ని వాళ్ళ 2 చేతుల్ని ఎత్తి చూపిస్తూ మరి చెప్పడం జరిగింది. సో, అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఆయన ఈ సినిమా ద్వారా కలిగింది. సో, అలా అభిమానుల్ని కూడా 'ఓజీ' సినిమా బాగా అలరించింది. ఇప్పుడు వాళ్ళు 'ఓజీ 2' పార్ట్ 2 కోసం కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుంది. ఆ తర్వాత ఆయన ఆహ్, కాస్త టైం తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే ఇప్పుడు రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. అయితే ఈ సినిమా మీద కూడా ఒక రకమైన అభిప్రాయాలైతే ఉన్నాయి. ఇది తమిళ సినిమా, తమిళ విజయ్ దళపతి గారి సినిమా 'తెరి' రీమేకా అన్న అభిప్రాయాలు కొంతమందిలో ఉన్నాయి. లేదు ఇది స్టేట్ సినిమానని చెప్పేసి గతం నుంచి వాళ్ళ వైపు నుంచి మూవీ టీమ్ నుంచి క్లారిటీ ఇస్తున్నప్పటికీ కొన్ని సిమిలారిటీస్, కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో పెట్టి లేదు ఇది రీమేక్ చేయబోతున్నారు అన్న కామెంట్స్ కూడా అభిమానుల దగ్గర నుంచి వస్తుంది. ఆ 'తెరి' సినిమాని ఇప్పుడు రీమేక్ చేయడం అవసరమా? ఆ సినిమా అక్కడ అంత పెర్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ పెద్దగా తెలుగులో కూడా అదుంది. సో, అటువంటి 'పోలీసోడు' సినిమాతో తీసుకొచ్చారు. మరి అటువంటి సినిమాని రీమేక్ చేయడం పవన్ కళ్యాణ్ గారితోని ఇది అవసరమా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సో, ఏదేమైనా సినిమా అయితే వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి సో, ఆల్మోస్ట్ ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూస్తూ ఉంటే ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సినిమాకి 70 కోట్లు పైచీలకే పెట్టారని చెప్పేసి ఆ రైట్స్‌ని కొనుగోలు చేయడానికి చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో, 'ఓజీ' స్థాయిలో ఈ సినిమా బిజినెస్ ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ హరీష్ శంకర్ గారు గతంలో 'గబ్బర్ సింగ్' తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి పెట్టింది. సో, మళ్ళీ ఆ సినిమా తర్వాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నారు. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్‌గా
కనిపించబోతున్నారు. సో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వాలని చెప్పేసి కాంబినేషన్ క్రియేట్ చేసిన హిస్టరీ ఏదైతే ఉందో గబ్బర్ సింగ్ తో అది మళ్ళీ ఇంకోసారి రీక్రియేట్ చేయాలని చెప్పేసి అభిమానుల్లో కూడా కోరిక అయితే ఉంది. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత ఆయన సినిమాలు రావడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ ని ఇటు సినిమాలు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ తీయాలి. సురేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు కాబట్టి సో ఆ సినిమాలు కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ ని ఇప్పుడు మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తీర్చాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఓజీ ఇచ్చిన విజయాన్ని ఆ ఉస్తాద్ భగత్ సింగ్ తో కూడా కంటిన్యూ చేయాలి. హరీష్ శంకర్ బాధ్యతగా తీసుకుని ఆ సినిమాని వారి విజయం దిశగా నడిపించాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. సో అలా ఈ సినిమా మీద అంచనాలు ఈ రకంగా పెరిగిపోవడంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఆ స్థాయిలో జరుగుతుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే బిజినెస్ భారీగానే జరుగుతుంది. సో ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఇది 70 కోట్లకు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. అలాగే ఇంకా సినిమా ట్రైలర్ ఇవన్నీ వచ్చేసరికి ఆ బిజినెస్ ఇంకాస్త అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది కూడా భారీ టార్గెట్ ని సెట్ చేసుకొని బరిలోకి అయితే దిగుతుంది. మరి చూద్దాం, ఈ కంటెంట్ బాగుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు బాక్స్ ఆఫీస్ వద్ద. అది ఓజీతో మనం ప్రూవ్ చేసింది. మళ్ళీ ఈ సినిమా కూడా ప్రూవ్ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి మార్చిలో 26న రిలీజ్ కు సిద్ధం అయిపోతుంది కాబట్టి ఓజీ ఎలా ఉంటుంది, ఉస్తాద్ భగత్ సింగ్ కాబట్టి ఎలా ఉంటుందో, దాని ఫీవర్ ఎలా ఉంటుందో, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అటు మెగా అభిమానులు పెద్ద పోస్ట్ పోయిన్ అయినప్పటికీ, అంటే కాస్త బాధలో ఉన్నప్పటికీ ఆ బాధని ఇక్కడ ఫుల్ఫిల్ చేసేసింది ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకోవాలి. మామూలుగా పాన్ ఇండియన్ సినిమాలు పోస్ట్ పోన్ అవుతే ఒక 3-4 నెలలు టైం తీసుకొని రిలీజ్ చేస్తుంటారు. కాకపోతే పెద్ద విషయంలో జరగలేదు. తొందరగానే ఒక 1 మంత్ గ్యాప్ లో మాత్రం వచ్చేస్తున్న నేపథ్యంలో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మెగా అభిమానులకు. సో ఏదేమైనా వరుస పెట్టి సంక్రాంతికి చిరంజీవి గారు, మనశంకర్ ప్రసాద్ గారు వచ్చేసింది, భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మార్చిలో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఏప్రిల్లో మన రామ్ చరణ్ గారు రాబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు మాత్రం సినిమాల పరంగా ఫుల్ ఖుషిలో ఉన్నారని చెప్పుకోవాలి. మరి 2 సినిమాల మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాలని కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఎటువంటి రిజల్ట్స్, ఎటువంటి రికార్డ్స్ ఈ 2 సినిమాలు అలాగే క్రియేట్ చేస్తాయో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.